श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎంబి రేగే నిన్నటి తరువాయి. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడి వెళ్ళి ఆయి ఇంట్లో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరికి పిలిచి కౌగిలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకుని, నా ఖజానా తాళపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో. నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమోనని అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సింది ఏముంది? నాకు ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో సర్వము వారికి తెలుసు. నేనేమీ అడగదలచకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకుని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేనేది అడిగినా ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడు నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే, నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమితానందం కలిగింది. వారు ఎప్పుడూ నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతుంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తుంటారు, నన్ను సరైన మార్గంలో నడిపిస్తుంటారు. చాలా సంవత్సరాల తరువాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కృంగిపోయి విలపించసాగింది. బిడ్డను బాబాని తీసుకెళ్లారని, మనకేది మంచిదో వారికి తెలుసు కనుక మనం దుఃఖించకూడదని, పెద్దగా విలపిస్తే జనం గుమిగొడతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండడంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోనికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకుని కూర్చుని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో. రెండూ కావాలంటే పొందలేవు. పిల్లవాడే కావాలనుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తర్వాత ఎంతో మంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏ సంకోచము లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించకు అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తుంటారు. వారి కృప వలన నాకు కావలసినవన్నీ నెరవేరుతుంటాయి. నేను వారిని ఎప్పుడూ ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులున్నాయి, బీమా రక్షణ ఉంది. నాకున్నదాంతో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటే, సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడయ్యేందుకు, వారి సహాయం పొందేందుకు, అంటే బాబాను భౌతికంగా దర్శించిన వారు ఏం చేయాలని ఎవరైనా నన్ను అడిగితే నేనిచ్చే సమాధానం ఒకటే, బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్తాను. అందుకు షిరిడీయే వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళ ఇష్టదైవాన్నే ఆరాధించుకోమని చెప్తారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచే వారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాల్లో కొన్నిసార్లు వారు పత్య అంటే ముస్లిం ప్రార్థన చదవడం కానీ, ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనలు మినహా హిందువులు, ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యం ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను.
1916లో ఇద్దరు రోహిల్లాలు షిరిడి వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరం బాబాను అంటిపెట్టుకుని ఉండేవాడు. రాత్రులు బాబా పాదాల కింద కూర్చుని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ ఆరతి పాటలు పాడడం, దేవతామూర్తులకు నివేదించబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడడం వంటివి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరం అల్లాచే సృష్టించబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళ్తుండగా అతను కుడి చేతిలో దుడ్డుగార పట్టుకుని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతి మణికట్టును పట్టుకుని తీక్షణంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జారి విడిచి నిస్సత్తువుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. రెండవ రోహిల్లా ఇతని వలె మతద్వేషి కాదు. అతను విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. ఇలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్లలోని ద్వేషభావాన్ని ఒకే విధంగా అణచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలను వివరించవలసిన అవసరమూ లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాట్లు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఓ ప్రేరణ ద్వారా మన మనసుకు తెలిసేటట్టు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలుగుతుంది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనబడడం ద్వారా గాని, స్వప్న దర్శనాల ద్వారా గాని, ధ్యాన పారవస్థితిలో స్ఫురింపజేయడం ద్వారా గాని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనసులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడో విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరకు పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందజేస్తారు. బాబా మనల్ని కలుసుకోమన్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం కానీ, వివేకం కానీ ఉండదు. అతనికి సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడతాడు, కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తరువాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింది సంఘటన నిదర్శనం. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి స్థానికుడైన ఒక గైడ్ను ఏర్పాటు చేసుకున్నాను. అతను శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజ గది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీ రామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దానిని చూపించమని గైడ్ని అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్లి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ ఇదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుపోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికి అతను స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, కొత్త వాళ్ళనైన నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని అన్నాడు. నేను అతను నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి, దక్కన్ ప్రాంతం నుండి వచ్చినది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలని తను దగ్గరుండి చూపిస్తానన్నాడు.
నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చిందని, కలలో దక్కన ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికి అన్ని దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీ రామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోని తీసుకెళ్లి ఆ దేవతను తాకి నచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తరువాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడ్ ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దానిని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడ్ నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా బడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా, శ్రీ రామకృష్ణ పరమహంస వేరు కాదని, ఒక్కరేనని నాకు అవగతమైంది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమానురాగాలున్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా ఇతర ప్రదేశాల్లో తరచుగా కనబడుతుండే మాధవనాథ్ మహారాజును నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమీ చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి, నీవు సాయిబాబాకు చెందినవాడవు అని అన్నారు. అంతేగాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లుపోకుండా వర్ణించారు. తాము అప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో కానీ లేదా సాయిబాబా రూపంలో కానీ అప్పుడు అక్కడే ఉండి ఉంటారని నాకు అర్థమైంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. మే 10, 20, 25, 28 తేదీలు 1936. ఆచార్య గణేష్ గోవింద్ నార్కే, ఎంఏ కలకత్తా, ఎంఎస్సి మాంచెస్టర్, భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజీ దక్కన్ జింఖానా, వయసు 53 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని కానీ, మహాత్ముల వల్ల పొందిన అనుభవాలను కానీ వెల్లడి చేయలేము. జిన్నే పాయా ఉంచే చుపాయా. ఎవరు దేనినైతే పొందారో దాన్ని గుప్తంగా ఉంచుతారు అనేది కబీర్ ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాలను గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మూగపోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని ప్రక్కన పెడితే, అంతరంగంలోని మాటలకందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలను చెప్పటం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లు ఎలా అవుతుంది? నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగింది కూడా కాదు. అది ధాన్యం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవటానికి ఉత్సుకత చూపుతున్నందువల్ల మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యము ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు, మహిమలు అత్యద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మిక వైపు ఎలా మళ్ళానో, బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియాలజికల్ సర్వేలో అంటే భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్, ఇంగ్లాండ్ నగరానికి పంపించి
పంపింది. అక్కడ గనులు భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడీలో గడిపేవారు. ఒకసారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జాబు వ్రాశారు. బాబా నన్ను రమ్మని చెప్తే వస్తానని వారికి జాబు వ్రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జాబు వ్రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడీ వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మని చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో అంటే శ్యామతో కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే ఇతన్ని నాకు పరిచయం ఎలా చేస్తున్నావు? ఇతన్ని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల పీడి నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియటం ఎంతటి అత్యద్భుతమైన విషయమో. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు. వారి చూపు నా అణువణువులోనికి చొచ్చుకుని పోయేది. సావిళ్ళలో ఆసీనులైనప్పటికీ వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా అంతరంగికమైన అనుభవాలు కలగసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయటం, హారతులకు హాజరవటం మొదలుపెట్టాను. వచ్చిన కొత్తల్లో నేను ఒకసారి హారతకు వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోనని సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటి వల్లే హారతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికి వెళ్ళి వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి నేను పిచ్చివాడిని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వంత్ర్యామి. వారి నుండి దాచేందుకు ఏదీ సాధ్యపడదని నాకు అర్థమైంది. అప్పటి నుండి వారి అంతర్యామిత్వము అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయపీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకొని చెబుతున్నట్టుండేది. వారు నాలో ఉన్న దైవము. వారిని భగవంతుని అనట్లో నాకు ఎలాంటి సందేహము లేదు. ఒక్కోసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్పమాత్రాన అన్నిటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. భూత భవిష్యత్ వర్తమానాలలో వారికి తెలియని విషయమంటూ ఏదీ లేదని రుజువు చేసే ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నింటిని దిగువ తెలియపరుస్తున్నాను. 1913లో బాబా నాతో, మీ మామ ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తారు. దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లు మా మామగారు 1915-16లో వాడ అంటే ప్రస్తుత సమాధి మందిరము నిర్మించడం ప్రారంభించారు. తదనంతరం 1918-19లో ఏర్పాటు చేసిన సమాధి మందిరం ట్రస్ట్లో నేను సభ్యునిగా ఉన్నాను. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతుండేది. ఎక్కడా నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒక చోట పనిచేయటం, మరి కొంతకాలం నిరుద్యోగిగా ఉండటం జరుగుతుండేది. నేను ఇంగ్లాండ్లో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీర్గా శిక్షణ పొందాను. నా అర్హత సరిపడే ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికల్లో వెతుకుతుండేవాడిని. స్వల్పకాల వ్యవధి ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతుండేవి. నేను మొదటిసారి షిరిడీలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తర్వాత బాలాఘాట్, బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీలో నా ఉద్యోగం 3 నెలల్లో ముగియడంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడి నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడీలో ఉన్నాను. మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఈసారి ఒక్కడినే షిరిడీ వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగం లేదు. అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీర్ జీవితమే మేలేమోనన్న ఆలోచనలు కలిగేవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 1914లో ఒకరోజు బాబా కఫ్నీలను సిద్ధం చేయించి చాలా మందికి పంచుతున్నారు. నేను
అదంతా కాస్త దూరం నుండి చూస్తూ ఉండగా బాబా నాకు ఒక కఫ్ని ఇస్తే దానిని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చన్న ఆలోచన కలిగింది. ఇంకా చాలా కఫ్నీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కఫ్నీలను పంచడం ఆపేశారు. కాసేపటి తర్వాత నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాన్నుంచి మెల్లగా తడుతూ కఫ్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు. ఆ ఫకీరు అంటే దేవుడు నీకు ఇవ్వడానికి అనుమతించలేదు అన్నారు. నేనెక్కడా స్థిరపడకపోవడంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాను అడిగేవారు. ఉద్యోగ నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం చూసి మా అమ్మ, బాబా నా కుమారుణ్ణి మా ఊరిలో గాని షిరిడీకి దగ్గరలో గాని మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా నేను అతనిని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిల్లో నుండి నేను ఒకదానిని ఎంపిక చేసుకోవలసి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్యదృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకం పాలు త్రాగే పసిపాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రంగా ఉండేది. కలకత్తా వెళ్ళడమా, బర్మా వెళ్ళడమా అన్న మీమాంస వచ్చినప్పుడు ఎంతో దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరకు వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరుకు పక్కన పూనాను జత చేసి వెళ్ళమనేవారు. 1916వ సంవత్సరం వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగం, ఈ రెండిటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవలసి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీర్ అయిన నాకు నా విద్యా అర్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తెలిసి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918 నుండి నేను పూనాలో చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగం అంటే భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడు 1913లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్తు మొత్తం వారికి వర్తమానమన్నమాట. చాలా రోజుల తర్వాత 1916లో షిరిడీ వచ్చాను. వచ్చిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏ ఏ సేవలు చేస్తున్నారనే విషయం విచారించాను. వామనరావు పటేల్ BALLB గ్రామంలో బాబా తరపున భిక్షకు వెళ్ళే సేవ చేసుకున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవను ఎందుకు ప్రసాదించకూడదు అనే విషయం కలిగింది. కానీ దానిని బయటకు వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించే సమయం అయినందున బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించి ఉన్న సూటు, బూటు, ప్యాంటు, కోటు, హాటులతోనే మసీదుకెళ్ళి బాబాను దర్శించాను. వామనరావుకు భిక్షపాత్రనిచ్చి పంపమంటారా అని ఒక భక్తుడు అప్పటికే 3 సార్లు బాబాను అడిగాడు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపుతూ ఆ భిక్షాపాత్ర ఇతనికి ఇవ్వండి, ఈరోజు ఇతను భిక్షకెళ్తాడు అన్నారు. సూటు బూటుతోనే వెళ్ళి భిక్ష తెచ్చాను. నాకు ఆ సేవ లభించిన 4 నెలలు నేను మామూలుగా ధరించే బట్టలతోనే మధ్యాహ్నం భిక్షకు వెళ్ళేవాడిని. బాబా నన్ను ఈ సేవకు ఎందుకు ఎన్నుకున్నారో అని అందరూ ఆశ్చర్యపడేవారు. హృదయ అంతర్యామి అయిన బాబా నా మనసెరిగి నాకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం ప్రసాదించారు. బాబా తరపున మధ్యాహ్నం భిక్షకు వెళ్ళే భాగ్యాన్ని వారు కొద్దిమందికి మాత్రమే ఇచ్చేవారు. అది 1917వ సంవత్సరం. పూనా ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చారు. అది చూసిన వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను అడిగాను. వారు చేయమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి పూనా వెళ్ళాను. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడి పలుకుబడి కలవారి సిఫారసులు తీసుకొని రావడంతో నా పరిస్థితి క్లిష్టమయ్యింది. నేను షిరిడీ నుంచి వచ్చిన తర్వాత బాబా అక్కడున్న వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. నేను ఉద్యోగ ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్లు చెప్పగానే ఆయన అల్లా అనుగ్రహిస్తారు అన్నారు. తర్వాత నార్కేకు పిల్లలున్నారా అని బాబా విచారించగా నాకు చాలామంది పిల్లలు పుట్టారు, కానీ ఎవరు ఎక్కువ కాలం బ్రతకలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా అల్లా అనుగ్రహిస్తారు అని ఆశీర్వదించారు. 1918లో నాకు ఉద్యోగం వచ్చింది. 1919లో
నా ఉద్యోగం పర్మనెంట్ అయ్యింది. ఆ తర్వాత నాకు కలిగిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. నాకు 4 కుమారులు ఉన్నారు. ఇవన్నీ బాబా కృప ఆశీస్సుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి. శ్రీ సాయిబాబాను గురించిన ఎన్నో విషయాలు వారిని బాహ్యంగా మాత్రమే చూచిన వారెవరైనా సులభంగా చెప్పగలరు. కానీ బాబాను కేవలం బాహ్యంగా మాత్రమే గమనించి వారిని అర్థం చేసుకున్నామని అనుకోవడంలో వాళ్ళు అంచనాలు తప్పవుతాయి. బాబా తమ చెంతకు రక్షణ, సహాయం కోసం వచ్చిన వారి సామర్థ్యంనకు అనుగుణంగా వ్యవహరించేవారు. బాబా వద్దకు ఎక్కువ మంది ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించే వచ్చేవారు. అటువంటి వారికి బాబా తమ నిజతత్వాన్ని వ్యక్తపరిచేవారు కాదు. కానీ లోతుగా ఆలోచించి అవగాహన చేసుకోగల సమర్థత గలవారికి తమ గురించి, తమ శక్తి గురించి తెలియజేసేవారు. నేను మొదటి నుండి బాబాను నిశితంగా పరిశీలించేవాడిని. వారు అది గమనించి తెలివిగలవాడివే జోషియార్ అని మెచ్చుకునేవారు. ఎప్పుడైనా వారు చెప్పే మాటల్లోని అంతరార్థాన్ని నేను గ్రహించలేనప్పుడు ఎంత మొద్దురా దుబియా అనేవారు. దీనిని బట్టి సరైన దృక్పథంతో సాగే విచారణకు వారు అడ్డు చెప్పేవారు కాదని మనకు తెలుస్తుంది. వారు చేసే ప్రతి పనిలోనూ, పలికే ప్రతి మాటలోనూ ఏదో ప్రాముఖ్యత ఉండి తీరుతుంది. వాటిలో చాలా వరకు నేను అర్థం చేసుకోగలిగేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబాను నిశ్చింతగా గమనించే వారికి వారు భౌతికంగా షిరిడీలో కనిపిస్తున్న సూక్ష్మ దేహంతో ఇతర లోకాలలోనూ సంచరిస్తూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారన్న అద్భుత సత్యం అవగతమవుతుంది. వారు మాట్లాడే మాటలను సామాన్యులు అర్థరహితంగా పరిగణించేవారు. కానీ సంజలు, నీతి కథలు, ఉపమానాలతో కూడిన వారి మాటలు నగ్మ గర్భితంగా ఉండేవి. కనుక సామాన్యులు వారి మాటలలోని లోతును సరిగా అర్థం చేసుకోలేక యథాతథంగా తీసుకొని ఎవరికి తోచిన వ్యాఖ్యలు వారు చేసుకునేవారు. అంతేకాదు బాబాను ఒక లౌకికవాదిగాను, అత్యాస గలవానికిగాను అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు ఒకసారి ఒక వ్యక్తి మసీదుకొచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. బాబాపై అతని అభిప్రాయం ఏమిటో తెలుపమని అడిగాను. అతను నిరాశతో, ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడే సాధువులను నేనెక్కడా చూడలేదు అన్నాడు. బాబా తరచుగా పైసా అనే పదాన్ని పుణ్యం అనే అర్థంతో మాట్లాడతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించే విశ్లేషిస్తే వారి తత్వము, చర్యలు, శక్తి అద్భుతమైనవి. వారు తమ భక్తులను ఆదుకునే పద్ధతి, రక్షించే తీరు విలక్షణమైన నిర్ధారణకు వస్తారు. జూన్ 4వ తేదీ 1936న చెప్పిన విషయాలు 1914 ప్రాంతంలో హర్దాకు చెందిన ఒక శ్రీమంతుడైన వృద్ధుడు ఒక ఆమెతో కలిసి షిరిడీ వచ్చాడు. అతను క్షయవ్యాధితో బాధపడుతున్నాడు. షిరిడీ చేరిన 1 నెలకు ఆరోగ్యం పెరుగుడు కావడంతో షిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు. కానీ 2వ నెల చివర్లో అతని పరిస్థితి విషమించి మృత్యువు సమీపించినట్లు అనిపించింది. అప్పుడు బాబా దగ్గరకు వెళ్ళి సహాయం కోరేందుకు వారి ఇంట్లో మగదిక్కు ఎవరూ లేనందువల్ల ఆయన ఇంట్లోనే ఆడవాళ్ళు, వాళ్ళు స్నేహితురాళ్ళు బాబాను అడిగి ఊది తెచ్చిపెట్టమని నన్ను అభ్యర్థించారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి ఊది అడిగాను. బాబా, ఆ వృద్ధుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళడమే మంచిది. అతనికి ఊది ఏం చేయగలదు? అయినా వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి తీసుకువెళ్ళు అన్నారు. నేను ఊది తీసుకొని వాళ్ళకిచ్చాను. కానీ బాబా చెప్పిన విషయాలేవి వాళ్లకు వెల్లడించలేదు. అతని
పరిస్థితి మరింత విషమించింది. అప్పుడు శ్యామ బాబాను దర్శించి ఆ వృద్ధునికి అంతిమ గడియలు సమీపించాయని చెప్పాడు. బాబా అతనేలా చనిపోగలడు, రేపు ఉదయానం కల్లా ప్రాణం పోసుకుంటాడు అని అన్నట్లున్నారు. ఆ మాటలను పట్టి అతను చనిపోడాని అంతా అనుకున్నారు. కానీ వృద్ధుడు ఆ రాత్రి మరణించాడు. అయినా వాళ్ళు శవం చుట్టూ దీపాలు వెలిగించి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు వేచి చూశారు. అతడిలో చలనం కనపడలేదు. ఇక ఆశ వదులుకొని అంత్యక్రియలు జరిపించారు. వృద్ధుని బంధువులు బాబా తమను నిరాశపరిచారని భావించి షిరిడి నుండి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాల పాటు వాళ్ళు షిరిడీకి రాలేదు. తర్వాత ఒకరోజు వృద్ధుని అతన్ని బాబా కలలో కనిపించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. బాబా శరీరంపై చనిపోయిన వృద్ధుని తల ఉంది. బాబా అతని కుళ్ళిపోయి ఉన్న ఊపిరితిత్తులను చూపించి, ఇంతటి బాధ నుండి ఆ వృద్ధుని విముక్తిని చేశాను అని చెప్పారు. అతను తన కల విషయం అందరికీ చెప్పాడు. అప్పటి నుండి వృద్ధుని బంధువులు తిరిగి షిరిడీ రావడం ప్రారంభించారు. అతడు ఎలా చనిపోగలడు, తిరిగి ప్రాణం పోసుకుంటాడు అన్న బాబా మాటలో ప్రాణం శిథిల శరీరాన్ని విడిచి మరో కొత్త శరీరాన్ని ధరిస్తుందనే అర్థంతో జన్మ పరంపర అని చెప్పబడిందని మనం గ్రహించాలి. బాబా తరచుగా ప్రాతః సమయంలో గుడి దగ్గర కూర్చుని భక్తులతో మాట్లాడుతూ గత రాత్రి తాము సూక్ష్మ శరీరంతో ఏ ఏ సుదూర ప్రాంతాలకు వెళ్ళి ఏమేమి చేసింది చెబుతూ ఉండేవారు. చావడిలో లేక మసీదులో బాబాతో పాటు నిద్రించిన భక్తులకు రాత్రంతా వారు భౌతికంగా తమతోనే ఉన్నారని తెలుసు. కానీ బాబా మాటలు అక్షర సత్యాలు. భక్తులు అప్పుడప్పుడు బాబా మాటలలోని నిజానిజాలు పరీక్షించేవారు. వారి మాటలు నిజమనే రుజువులు దొరికేవి. బాబా తరచూ మరణానంతర అనుభవాల గురించి కూడా చెప్పేవారు. ఒకసారి షిరిడీలో ఒక మార్వాడి పిల్లవాడు జబ్బుపడి మరణించాడు. బంధువులు అంత్యక్రియలు జరిపించి విషావదనాలతో మసీదుకు వచ్చారు. బాబా, ఆ పిల్లవాడు ఇప్పుడు నదికి చేరువయ్యాడు, దాటుతున్నాడు అన్నారు. బాబా ఉద్దేశం నది అంటే వైతరణి అని భావించాను. బాబా ఎంతోమంది భక్తులు వాళ్ళ గత జన్మల గురించి, ఆ జన్మలలో జరిగిన సంఘటనల గురించి చెప్పేవారు. ఒకసారి నా గత 4 జన్మలలో జరిగిన విషయాలు భక్తులందరి సమక్షంలో చెప్పారు. కానీ బాబా చెప్పిన విషయాలు నాకు సంబంధించినవని ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు కూడా. వారు ఒక విషయాన్ని ఒకరికి చెప్పదలిస్తే దాన్ని అందరి సమక్షంలో బాహాటంగానే చెప్పేవారు. చిత్రం ఏమిటంటే ఆ విషయం ఎవరికి ఉద్దేశించి చెప్పబడిందో వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పడం బాబాలో ఉన్న ప్రత్యేకమైన కళ. మిగతా వారికి వారు మాట్లాడినవేవి అర్థమయ్యేవి కావు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న మాటలు, చర్యలతో బాబా ఒకేసారి అనేక మంది భక్తుల ప్రయోజనాన్ని చేకూర్చగలరు. సాయిబాబా అదృశ్య శరీరంతో విశ్వాంతరాలలో పర్యటించి అక్కడ విషయాలు నియంత్రించేవారు. వారు భూత భవిష్యత్తులను ఒకేలా చూసేవారు. పై విషయాల వల్ల బాబా యొక్క నిజతత్వం బోధపడుతుంది. బాబా సర్వాంతర్యామి అని, సర్వవ్యాపకుడని, సృష్టి ఆది నుండి అంతం వరకు ఉంటారని వారు అప్పుడప్పుడు పలికే మాటల వల్ల మనం గ్రహించవచ్చు. వారు ఒక్కొక్కసారి నీవు ఎక్కడున్నావు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది అని పలికేవారు. మరొకసారి తమ దేహాన్ని చూపిస్తూ ఇది నా ఇల్లు, నేను ఇక్కడ లేను, నా ముర్షద్ అంటే గురువు నన్ను ఈ దేహం నుండి ఏనాడో విడుదల చేశాడు అనేవారు. భౌతిక దేహంతో షిరిడీలో సంచరిస్తున్నప్పుడు కూడా వారు ఆ దేహానికి పరిమితమై లేరు. సాయిబాబా సజీవంగా ఉన్నారు. వారు అప్పుడు ఉన్న చోటే ఇప్పుడు ఉన్నారు. నిజానికి అప్పుడు కూడా ఇప్పుడున్న చోటే ఉన్నారు అన్నది వాస్తవం. శ్రీ సాయిబాబా ఈ లోకంలోనూ ఇతర లోకాలలోనూ తాము నిర్వహించే విధులను గూర్చి అరుదుగా చెబుతుండేవారు. అంతేకాక గతించిన తమ ఆత్మల స్థితిగతులు కూడా తమ అదుపాజ్ఞలలో ఉంచుకున్నానని చెప్పడం ద్వారా ఈ జగత్తుపై తమకు గల ఆధిపత్యాన్ని తెలియచేసేవారు. బాబా ఎప్పుడూ అసత్యం పలికేవారు కాదు, అర్ధరహితంగా మాట్లాడేవారు కాదు. వారు పద్ధతులను గూర్చి బాగా ఎరిగిన వారు మాత్రమే వారి మాటలను, చర్యలను అర్థం చేసుకోగలిగేవారు.
అది కూడా ఎవరిని ఉద్దేశించి పలికారో వారికి మాత్రమే అర్థం చేసుకోగలరు. ఉపదేశం, మంత్రతంత్రాలు మొదలైనవి. సాయిబాబా ఏనాడు మంత్రం కానీ, తంత్రం కానీ, ఉపదేశం కానీ ఇవ్వలేదు. మరెవరికైనా ఉపదేశించినట్లు కూడా నేను ఎరగను. మాధవరావు దేశపాండే శ్యామ నాకొకసారి ఈ క్రింద సంఘటన గూర్చి చెప్పాడు. రాధాబాయి దేశ్ముఖ్ అను భక్తురాలు బాబాను దర్శించి వారి నుండి ఉపదేశం పొందాలని షిరిడీ వచ్చి కొంతకాలం వేచి ఉంది. బాబా ఏమీ ఉపదేశించకపోవడంతో ఆమె ఆహారం తీసుకోవటం మానివేసి ఉపదేశించేంత వరకు తను నిరాహారిగా ఉండాలని సత్యాగ్రహం ప్రారంభించింది. అలా 4 రోజులు గడిచాయి. ఆమె పరిస్థితికి శ్యామ జాలిపడి బాబా దగ్గరికి వెళ్ళి ఆమెకి ఏదైనా దేవుని పేరు మంత్రంగా చెప్పమని, దానిని ఆమె మంత్రోపదేశంగా భావించి జపం చేసుకుంటూ గడుపుతుందని చెప్పాడు. బాబా ఆమెను తమ దగ్గరికి పిలిపించుకుని, అమ్మా, నా గురువు నాకు ఏ మంత్రమూ ఉపదేశించలేదు. అలాంటప్పుడు నేను నీకేం ఉపదేశించగలను? నా గురువు ఎంత శక్తివంతుడంటే వారి ముందు నిలబడటానికి కూడా వణికిపోయేవాణ్ణి. నా గురువు అందించిన సహాయం అదృశ్యంగా నిగూఢంగా ఉండేది. అది వాచా బోధించినది కాదు. మేము చెవిలో ఏది ఉపదేశించం. మీ కానాలా ఇణా ఇస నారా గురు నాన్హే. ఉపదేశం ఇవ్వడం మా పద్ధతి కాదు. మా సంప్రదాయమే వేరు. ఆమ్చా ఘరాళే నిరాళ ఆహేత్ అని పలికేవారు. శ్రీ సాయిబాబా ఎన్నడూ ఉపన్యాసాలు, ప్రవచనాలు చేయలేదు. ఎప్పుడైనా సందర్భానుసారం అలతి అలతి పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలను వెల్లడించేవారు. పరిశీలన దృష్టితో చూసే భక్తులు బాబా పలికిన కొద్ది మాటలను వారికి తోచిన విధంగా సిద్ధాంతీకరించుకునేవారు. అందువల్ల బాబా సిద్ధాంతము, పద్ధతి ఇది అని ఏ భక్తుడు మొండిగా వాదించడానికి వీలు పడేది కాదు. జీవిత లక్ష్యం, పురుషార్థం, మోక్షమే లక్ష్యమని బాబా ఎవరికైనా చెప్పారా? పోనీ వివేక వైరాగ్యాలను అలవర్చుకోమని చెప్పారా? అలాంటి మాటలు వారి నోటి గుండా నేను ఎప్పుడూ విని ఎరగను. భగవంతుని చేరడమే లక్ష్యం. సప్త సముద్రాలను, లోకాలను దాటి దేవుని చేరుకోవాలి. అల్లా మిల్లారాల సప్త సముద్ర నిహాలా కరణ, భవబంధములను దాటిపోవాలి, బేడా పార్ కర్నా అనేవారు. బాబా ఎప్పుడు మాయా, ప్రపంచం, మిథ్యా వంటి సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు. ఇహపర లోకాలు సత్యాలను గ్రహించి ఆ రెండిటిలోనూ సాధ్యమైనంత లబ్ధిని పొందాలని చెప్పేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. కర్మ, పూర్వజన్మ, పునర్జన్మ. కర్మ, పునర్జన్మ. కర్మ సిద్ధాంతం. పునర్జన్మల గురించి బాబా పలుమార్లు ప్రస్తావిస్తుండేవారు. మంచి విత్తనం నాటితే ఈ జన్మలోనూ మరు జన్మలోనూ మంచి ఫలాన్ని పొందుతాము అన్న సత్యమే వారు చెప్పే కథల్లో అంతర్లీనంగా ఉండేది. వారు తరచూ ఎందరో భక్తుల గత జన్మల వృత్తాంతాలను, అప్పుడప్పుడు కొందరి భక్తుల రాబోవు జన్మల గురించి చెప్పేవారు. బాబాతో ఉన్న వారెవ్వరికీ పరలోకాల ఉనికి గురించి కానీ, ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితాలు ఆ లోకాలలో అనుభవించే విషయం కానీ, మరణించిన తర్వాత మన అస్తిత్వం గురించి కానీ ఎట్టి సందేహము ఉండేది కాదు. ఇవన్నీ హిందూ మత విశ్వాసాలకు, సిద్ధాంతాలకు సంబంధించిన విషయాలు. ఇక బాబా ఏ మతానికి చెందిన వారన్న విషయానికి వస్తే, నాకు తెలిసినంత వరకు వారెన్నడూ తాము ప్రత్యేకించి ఒక కులానికి, జాతికి, మతానికి చెందిన వారమని చెప్పలేదు. బాబా వీటినన్నిటికీ అతీతుడు. కానీ బాబా ప్రస్తావించిన విషయాలు, ఆయన చర్యలు ఆయనకు హిందూ మతంతో గల సంబంధాన్ని తెలియపరుస్తున్నాయి. మా గురువు బ్రాహ్మణుడు, మాజా గురు బ్రాహ్మణ్ ఆహే అని బాబా చెప్పడం నేను విన్నాను. హిందూ మతం, బ్రాహ్మణుల పట్ల బాబా దృక్పథం. భగవద్గీత, భావార్థ రామాయణము, ఏకనాథ భాగవతము, పంచదశి, యోగవాసిష్టము, పురాణాలు మొదలైన వాటిపై బాబాకు అంత గౌరవం. పై గ్రంథములలోని విషయాలు తరచూ ఉదహరిస్తుండేవారు. జ్ఞానదేవుని హారతి మొదలైన వెంటనే బాబా సావధానులై కూర్చుని పూజ్యభావంతో చేతులు జోడించి కన్ను మూసుకునేవారు. ఒకసారి పంచదశి గురించి కాపాడ్డేతో, ఇది మా ఖజానా, ఏ తో హమారా ఖజానా హై అని చెప్పటం నేను విన్నాను. అంటే అందులోని విషయాలు మన ఆధ్యాత్మిక ప్రగతికి అతి విలువైనవని వారి భావం. బాబాకు యోగ వాసిష్టం అంటే ఎంతో గౌరవం. ఆ విషయం నా స్వానుభవంతో నాకు తెలుసు. నేను బాబా దగ్గరకు వచ్చిన మొదటి రోజుల్లో, అంటే 1914లో బాబా నన్ను చాలాసార్లు 15 రూపాయలు దక్షిణ అడిగేవారు.
నా దగ్గర డబ్బు లేదని ఆయనకు బాగా తెలుసు. అందుకని ఒకసారి ఆయన సన్నిధిలో నేను ఒక్కడినే ఉన్నప్పుడు, బాబా నా దగ్గర పైకం లేదని మీకు తెలుసు కదా, అయినా 15 రూపాయలు దక్షిణ ఇవ్వమని అడుగుతారెందుకు అని అడిగాను. దానికి బాబా, నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు, కానీ నీవు యోగ వాసిష్టము చదువుతున్నావు కదా, అందులో ప్రస్తుతం నువ్వు చదువుతుండే భాగం చాలా ముఖ్యమైనది, అందులో నుండి 15 రూపాయలు నాకు దక్షిణ ఇవ్వు అన్నారు. నిజమే, అప్పుడు నేను యోగ వాసిష్టమే చదువుతున్నాను. ఆ గ్రంథంలో నుండి డబ్బులు తీసుకోవడం అంటే అందులోని విలువైన బోధన గ్రహించటం అన్నమాట. అందులో నుండి తీసిన పైకాన్ని బాబాకు దక్షిణగా సమర్పించడం అంటే ఆ గ్రంథంలో నుండి గ్రహించిన సత్యాలను నా హృదయంలో అంతర్యామిగా ఆసనుడయ్యున్న బాబాకు సమర్పించి వాటిని హృదయగతం చేసుకోవటం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే బాబాకు చాలా గౌరవము. బాబా మరియు మహారాష్ట్రలోని మహాత్ములు జ్ఞానేశ్వర్, తుకారాం వంటి మహాత్ముల ఎడల బాబాకు ఎంతో గౌరవం ఉండేది. బాబా దృష్టిలో మనిషి జీవితానికి ఉన్న లక్ష్యాలేమిటి, ఆ లక్ష్యాలను సాధించేందుకు కావలసిన సద్గుణాలు ఏమిటి, బాబా ఎటువంటి సాధనలు ఇష్టపడేవారు, వాటిని గురించి వివరిస్తాను. 4 సాధనా మార్గాలు. 1 యోగ మార్గము. కుండలిని శక్తితో మేల్కొల్పుట, ఆసన, ప్రాణాయామ, ధ్యానముల ద్వారా అతీతమైన శక్తులు పొందటాన్ని సాయిబాబా లక్ష్య పెట్టేవారు కాదు. పై సాధనలు చేయమని ఎవరిని ఆదేశించినట్టు నేను ఎరుగను. పైగా ప్రాణాయామం ద్వారా సాధన చేసేవారు కూడా చివరకు ఆధ్యాత్మిక పురోగతి కోసం నా దగ్గరకు వచ్చి తీరవలసిందే అని బాబా చెప్పటం నేను స్వయంగా విన్నాను. కర్మ మార్గం సమాజంలో ఉంటూనే కర్మ మార్గాన్ని అనుసరిస్తూ దేనినైనా సాధించవచ్చునని తమ ఆచరణ ద్వారా సాయిబాబా నిరూపించారు. వారు స్వయంగా గోధుమలు విసిరేవారు. సన్యసించి సమాజానికి దూరంగా వెళ్ళటాన్ని, భిక్ష చేసి జీవించటాన్ని బాబా ఆమోదించేవారు కాదు. తమ కొద్దిపాటి ఆహారం కొరకు బాబా పరిమితంగా భిక్ష చేసేవారు. అలాగే వారు దక్షిణ అడగటం వెనక అనేక కారణాలున్నా ప్రధానమైనది మాత్రం రుణానుబంధ విముక్తే. గృహస్థాశ్రమంలోనే ఉంటూ ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చునని, సన్యసించనవసరం లేదని వారు చెప్పేవారు. నన్ను వామనరావును భిక్షకు పంపింది మాకు వినయ విధేయతలతో గురువును సేవించుకునే భాగ్యం కలగజేసేటందుకే. బాబా వాచా చెప్పకపోయినా విచక్షణ లేని యాచన మంచిది కాదని, దీనివలన ఆర్జించిన పుణ్యమంతా తరిగిపోతుందని వారు భావించేవారని నా అభిప్రాయం. ఒకసారి ఓ భక్తుడు బాబాను, మీరెందుకు దక్షిణ అడుగుతున్నారు అని అడిగాడు. దానికి బాబా, నేను అందరిని దక్షిణ అడుగుతున్నానా, ఆ ఫకీరు ఎవరిని అడగమని సూచిస్తారో వారినే అడుగుతాను అని బదులిచ్చారు. అంతేగాక బాబా నిర్ణీత మొత్తం మాత్రమే అడిగేవారు. వారు అడిగిన పైకం కన్నా ఎక్కువ ఇస్తే దానిని స్వీకరించేవారు కాదు. బాబా దక్షిణ అడిగితే ఇచ్చేందుకు ఎవరు నిరాకరించరు. కొన్ని సందర్భాల్లో వారు దక్షిణ అడిగితే అది ఆ భక్తుడిని అక్కడ నుండి వెళ్ళిపోమ్మని గాని, లేక ఎవరినైనా వెళ్ళి కలవమని గాని సూచించేది. 3 జ్ఞాన మార్గము. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు మొదలైన గ్రంథముల అధ్యయనం ద్వారా ఆత్మవిచారణ చేయటమే జ్ఞాన మార్గం అయితే అది బాబా పద్ధతి కాదు. బాబా తమ అభిష్టాన్ని ఎప్పుడూ వ్యక్తపరచలేదు. అయితే తమ భక్తులు తమంతటి వారుగా అవ్వాలని బాబా ఆకాంక్ష అని బాబా ఆచరణ ద్వారా భక్తులు గ్రహించాలి. వారి జ్ఞానము, అనుభవము నిత్య సత్యములు. ఈ లోకానికే కాక ఇతర లోకాలన్నిటికీ వ్యాపించి ఉన్న వారి ఎరుక భూత భవిష్యత్ వర్తమానాలకు కూడా విస్తరించి ఉంటుంది. వారు అనేక ఆకర్షణల మధ్య నివసిస్తూనే వాటన్నిటికీ అతీతులై ఉండేవారు. బాబా ఆచరించి చూపిన నిష్కామ కర్మ వైరాగ్యాలే ఎవరినైనా భగవంతుని వైపుకు నడిపిస్తాయి. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భక్తి మార్గము. ఇతర మహాత్ముల వలె సాయిబాబా కూడా భక్తి మార్గమునే బోధించారు. భక్తి మార్గములో దేవుని అనన్యంగా ప్రేమించుట, సేవించుట, ఆజ్ఞాపాలన మొదలైనవి ప్రధాన అంశములు. గురుభక్తి ద్వారా దైవభక్తిని పెంపొందించుకోవాలని బాబా ఆచరించి ప్రబోధించిన మార్గం విశిష్టమైనది. గురువునే దైవంగా భావించి గురువులోనే భగవంతుని చూస్తూ, గురువు ద్వారానే దైవాన్ని చేరుకుంటూ, గురువే దైవమని గుర్తించడం భక్తి మార్గం. బాబా యొక్క గురువు వృత్తాంతం ఎవరికీ తెలియదు. నా గురువు బ్రాహ్మణుడు, మాజా గురు బ్రాహ్మణాహే అని బాబా చెప్పడం నేను విన్నాను. నిజమైన బ్రాహ్మణులపై బాబాకు గౌరవ భావం ఉండేది. బ్రాహ్మణులు వారి సత్కర్మల వలన ఎక్కువ పైసలు సంపాదిస్తారు
అని బాబా చెప్పేవారు. పైసా అంటే పుణ్యమని వారి భావం. శిష్యులకు భక్తులకు తేడా ఉంది. గురువు తన శిష్యునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండి అతని బాధ్యతలన్నీ భరిస్తాడు. కానీ భక్తునితో భక్తునితో గురువుకు అలాంటి బంధం ఉండదు. అతను చేసే పాపకర్మలను భరించవలసిన అవసరం ఉండదు. శిష్యుడు తన గురువును సేవించుకుంటూ వారి ఆజ్ఞలను శిరసావహించి తూచా తప్పకుండా పాటించాలి. బాబాకు శిష్యులెవరూ లేరు. శిష్యుల ప్రసక్తి తెచ్చినప్పుడు బాబా ఎవరు నా శిష్యుడని చెప్పడానికి సాహసించగలడు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా నన్ను తృప్తికరంగా సేవించగలరా? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి అనేవారు. బాబాకు అనేక మంది భక్తులున్నారు. బాబా తమ భక్తులను ప్రేమగా చూసేవారు, ప్రోత్సహించేవారు, రక్షించేవారు. తమ ఆచరణ ద్వారా కొన్ని సంజ్ఞల ద్వారా వారికి సూచనలు, ఆదేశాలు ఇచ్చేవారు. వాచా బోధించడం వారి సాంప్రదాయం కాదు. ఒక్కొక్కసారి కొందరిని నీతి కథల ద్వారా, మరికొందరిని ఆదేశాల ద్వారా ఉద్ధరించినప్పటికీ బాబా సంప్రదాయమే భక్తులపై అధిక ప్రభావం చూపేది. బాబా సంప్రదాయం ప్రకారం గురువుకు శరణాగతి చెందేందుకు వారి పాదాలను ఆశ్రయించిన భక్తుడు తప్పనిసరిగా స్వచ్ఛంగా సత్ప్రవర్తనతో ఉండాలి. జప ధ్యానాలతో పని లేదు. జపం, ధ్యానం వంటి మనో సంబంధ సాధనలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాను అన్న స్ఫురణే అవరోధం. కాబట్టి వివిధ రకాలుగా వ్యక్తమయ్యే అహాన్ని మన మనస్సు నుండి పూర్తిగా తుడిచివేయాలి. అలా సర్వస్వ శరణాగతి పొందిన శిష్యుడు మాత్రమే గురువును చేరుకుంటాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. గురు సన్నిధిలో అతను చేయవలసినదేదీ ఉండదు. గురువెప్పుడు ఏదీ బోధించరు. తమ శక్తిని ప్రసరింపచేస్తారు. సంపూర్ణ శరణాగతి చెందిన ఆత్మ తనలో ప్రసరింపచేయబడిన ఆ శక్తిని పూర్తిగా గ్రహించినప్పుడు అహం నశిస్తుంది. కానీ మన బుద్ధి స్వశక్తిపై ఆధారపడటం, తన అభిప్రాయాన్ని దృఢంగా సమర్థించుకోవడం మొదలైన వివిధ రూపాలైన అహం పై శక్తిని అడ్డుకుంటుంది. పరిశీలన దృష్టితో బాబాను దర్శించిన వారందరూ ఈ గొప్ప సత్యాన్ని గమనించి ఉంటారు. అందుకే కొందరు భక్తులతో బాబా, నీవు నా వద్ద ఊరికే కూర్చో, చేయవలసిందంతా నేను చేస్తాను అని చెప్పేవారు. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ శ్రీ సాయినాథ్. అయితే బాబా అనుగ్రహం పొందడానికి ముందుగా కావలసినది వారిపై పూర్తి విశ్వాసము. ఒక్కసారే బాబాను దర్శించి వారి సమక్షంలో కొద్ది సమయం మాత్రమే గడిపిన భక్తులకు కూడా వారు ఆ నమ్మకాన్ని కలుగజేస్తారు. బాబా ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో అనుభవాలు, నిదర్శనాలు ప్రసాదిస్తారు. తద్వారా వారి అంతర్యామిత్వము, సర్వవ్యాపకత, త్రికాలజ్ఞత చూపిన భక్తులకు అప్పటికప్పుడు వారిపై విశ్వాసం ఏర్పడుతుంది. అయితే భక్తులు కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడవలసిన పని లేదు. తాము ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా పొందిన లబ్ధి మరియు సర్వకాల సర్వ వ్యవస్థలయందు బాబా కృపా దృష్టిలో సంరక్షణలో ఉన్నామన్న ఎరుక భక్తులను ముందుకు నడిపిస్తాయి. సమస్త జగత్తును తమ ఆధీనంలో ఉంచుకొని ఇహపర లోకాలలో మన విధి విధానాన్ని నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. కాబట్టి గురువు యొక్క కృపకు పాత్రుడయ్యేందుకు భక్తునికి ముందుగా కావలసినవి సత్ప్రవర్తన, పవిత్రత, నిడాంబరత, సంబుద్ధి. ఆ పైన ప్రగాఢ విశ్వాసంతోనూ నిష్కపటముతోనూ మెలిగి గురువును ప్రసాదించు అనుభవాలను, సోపానాలను ఆరోధిస్తూ
ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. నేను ఒక అడుగు ముందుకు వెయ్యగలిగితే చాలు అనే దృక్పథమే సరైనది. అంతేకాని మన జీవిత గమ్యం కొరకు తత్వశాస్త్రం, వేదాంత విచారములు మొదలైన జటి జటిలమైన సిద్ధాంతాలను పరిశోధించవలసిన అవసరం లేదు. వాటిని పరీక్షించుకోవడానికి కావలసిన సమర్థత మనకు లేదు. గురువే మనల్ని ఉద్ధరించి అపారమైన జ్ఞానిని, సత్యాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహించి భద్రంగా మన గమ్యానికి చేరుస్తారు. పైన చెప్పిన విషయాలన్నీ బాబా ఏకధాటిగా చెప్పలేదు. బాబా ఆచరణ, వారి భక్తులతో వ్యవహరించిన పద్ధతులు, అప్పుడప్పుడు వారి నోటి నుండి వెలువడిన మాటలు మొదలైన వాటి నుండి నేను గ్రహించిన విషయాలను సంకలనము చేశాను. నా అభిప్రాయం ప్రకారము ఏ విషయాలను ఆస్వాదించి ఆనందించాలో, వేటిని విడిచిపెట్టాలో తెలుసుకోకుండా కేవలం వివేక వైరాగాలను గురించి చర్చించడం బుద్ధిహీనత. ఆచరణ, అనుభవం లేకుండా కేవలం పుస్తక పరిజ్ఞానంతో మాట్లాడడం ఆత్మవంచనే గాక ఇతరులను కూడా వంచడమే అవుతుంది. నేను కుక్కలోనూ, పందిలోనూ, పిల్లిలోనూ ఉన్నాను అని బాబా అన్నప్పుడు వారు ఆయా ప్రాణాలలో తామే ఉన్నట్టు అవి పొందే అనుభవాలను గూర్చి పలికేవారికి తెలుస్తుంది. కొందరు ఈ విషయాన్ని మేము భగవద్గీతలో చదివాము కాబట్టి దానిని నిజమని నమ్ముతున్నామని చెబుతారు. కానీ ఏ విషయాన్నైనా అనుభవించి తెలుసుకోండి చెబితే అది వంచనే అవుతుంది. శ్రీ సచ్చిదానంద మహారాజ్ కీ జై. सद्गुरु श्री సాయినాథ్ నిశర్ బాబూజీకి జై. బాబా యొక్క గొప్పతనము, వారు నిజతత్వము నాకు ఒక సంఘటన ద్వారా క్షుణ్ణంగా అర్థమైంది. భక్తులు భావిస్తున్నట్లు బాబా దైవమని నేను నా అనుభవాల ద్వారా తెలుసుకున్నాను. కానీ వారు భౌతిక దేహం ధరించి కొన్ని పరిమితులకు లోబడి మానవ మాతృల వలె కూడా మెలుగుతున్నారు కదా. అందువల్ల వారిలో దైవత్వం, మానవత్వం రెండు సమ్మిళితమై ఉంటాయి అన్న నా అభిప్రాయంతో షిరిడీలో ఉన్న కొందరు మిత్రులు ఏకీభవించలేదు. వారికి బాబా దైవ స్వరూపులే. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఆ ద్వీపములో 6 కోట్ల మంది నివసించేవారని భక్తులు చెప్పారు. నేను దాన్ని ఖండించి అది వాస్తవం కాదని, ఇప్పటి విశాల భారతదేశంలోని జనాభా 33 కోట్లు మాత్రమే అయినా జనం ఒకరి మీద ఒకరు నడుస్తున్నట్లు ఉంటుంది. అలాంటప్పుడు ఆ ద్వీపంలో అంతమంది ఉండటానికి అవకాశమే లేదని చెప్పాను. నా వాదన భక్తులకు నచ్చలేదు. ఈ విషయం బాబా చెబితే నమ్ముతావా అని వాళ్ళు నన్ను అడిగారు. నమ్ముతానని చెప్పాను. అందరం కలిసి బాబా దగ్గరికి వెళ్ళాము. మాధవరావు మరికొందరు భక్తులు బాబాను ఈ విషయం అడిగారు. భక్తులు, బాబా పురాణాలు నిజమేనా? బాబా, నిజమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరద్ బాబూజీకి జై. భక్తులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుని గురించి మీ అభిప్రాయం ఏమిటి? బాబా, వారు గొప్ప మహాత్ములు, భగవంతుని అవతారాలు. భక్తులు, నాకే వీటిని నమ్మటం లేదు. మీరు దేవుడు కాదని కూడా అంటున్నాడు. బాబా, అతను చెప్పింది నిజమే. నేను మీ తండ్రిని. మీరు అలా మాట్లాడకూడదు. మీరు మీ సకల శ్రేయస్సును నా నుండి పొందాల్సి ఉంది. ఈ విధంగా బాబా తమ పరిమితులను అంగీకరించారు. భక్తుల అనుభవంలో బాబా సాక్షాత్తు భగవంతుడే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అది భక్తుల అనుభవం. అయితే బాబా ఏనాడు తాను భగవత్ స్వరూపుడునని చెప్పుకోలేదు. బాబా తమ దైవత్వాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించలేదు. సాంఘిక, నైతిక ధర్మాలను అతిక్రమించలేదు. వారెప్పుడూ గౌరవప్రదమైన వస్త్రధారణ, ప్రవర్తన కలిగి ఉండేవారు. వారు స్త్రీలతో ముక్తసరిగా ఉండేవారు. బాబా యొక్క మనోవైఖరి, బాబా ఆనంద పరవశంలో ఉన్నప్పుడు నేనే భగవంతుణ్ణి, మై అల్లాహూ అని పలికేవారు. ఇందులో సందేహం లేదు. నేను స్వయంగా విన్నాను కూడా. అయితే అలా ఎప్పుడో ఒకసారి జరిగేది కానీ తరచుగా కాదు. భగవంతుడు అంటే ఫకీరు
ప్రసాదించిన శక్తుల ద్వారా తమకు అప్పగించిన పనులు నిర్వర్తిస్తూ బాబా ఒక భక్తుని వలె మెలిగేవారు. భగవంతుడే యజమాని, అల్లా మాలిక్, భగవంతుడు మేలు చేస్తాడు, అల్లా భలా కరేగా, భగవంతుడు అనుగ్రహిస్తాడు అని బాబా తరచూ పలుకుతుండేవారు. నేను అల్లా యొక్క బానిసను, నేనెప్పుడూ భగవంతుని స్మరిస్తూ ఉంటాను అని కూడా చెప్పేవారు. బాబాకు స్త్రీల పట్ల గల దృక్పథం. బాబా అస్ఖలిత బ్రహ్మచారి. ఈ విషయం వారి నేత్రాలలోని దివ్య తేజస్సును చూస్తే అర్థమవుతుంది. వారు స్త్రీలను దూరంగా ఉంచేవారు. కొంతమంది శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
సాయి బాబా